ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు నువ్వు అరణాయన రోజంతా తిననీకే? ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు? అసలు ఏమన్నా 10 ఏళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా ఓడగొట్టాలనో బాధ్యత లేకుండా 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే, అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు, చేయని చూద్దాం, 6 నెలలు సంవత్సరం సంసారం చేయని, పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్న పెద్దోళ్ళు. కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది నా వ్యవహారం. ఏంది జరగొద్దు, ఏంది ఉండొద్దు, ఏం పోయే కాలము, ఏంది దుర్మార్గము? అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. మైనారిటీలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాన కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని. దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే. 4% 12% చేస్తాను ఊదరగొట్టిండు.